హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాగం కిరణ్. ఎంకే టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారుల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాలెత్తి చెయ్యెత్తి కొట్టిండు, ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిందయ్యా. ఉండతే ఆడిదానా ఇంట్లోకే నువ్వు రావద్దు, అలికేసిన ఆకిలి ఒక్కద్దన్నాడు. అలికేసి మెత్తగట అలికేసిన ఆకిలి ఒక్కద్దాని మీద కట్టేసిండు. ఆగ ఉండతే ఆడిదాన ఎల్లు ఎల్లు అని ఎల్లగొట్టిండయ్యా. ఓ పెద్దరాలో ఎల్లు ఎల్లు అని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టేటోళ్లకు కానాడు ఇంద్రావతి దేవి ఏమన్నది, ఓ నాదా ప్రాణేశ్వర, నాద నన్ను లగ్గమాడినవయ్యా, అగ్ని సాక్షిగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు నాదా. 3 ముళ్ళ బంధవు 7 అడుగుల బంధవు నాద, నన్ను లగ్గమాడినవు గాని అన్ని రోజులు ఒక్క తీరుంటాయి. ఓనాడు కాకున్నా ఓనాడు నువ్వేమి తెచ్చినాడు దానివే అని నీ నోటికి వస్తుంది నాదా. ఓ అవ్వలాలా, నేను మీ ఇళ్ళ పొంటి వస్తన్నా, దానము చెడని పదార్థము, ధరము చెడని పదార్థము. నా అన్న దగ్గర పోతే నా అన్న నన్ను కొట్టిండే అవ్వా. కొంగు పట్టుకొని నేను మీ ఇళ్ళ పొంటి వస్తన్నా, 50 100 10 20 ఎవరికి దోసినంత అంత నా కొంగు అయ్యిండ్రే అవ్వా. ఓనాడు కాకుండా ఓనాడు నా భర్త నన్ను మాట అన్ననాడు, నాన్న నువ్వు నన్ను ఎందుకంటున్నావయ్యా, నువ్వు గట్ల అన్నందుకే నేను ఇల్లు తిరిగి వాడ తిరిగి ఇక భిక్షమడికి వచ్చిందని ఈ పైసలు తీసి నా భర్తకు దండం పెట్టి నా భర్త కాళ్ళు మొక్కుదని అన్నదే అవ్వా. అవలాల నేను మీ ఇళ్ళ పొంటి వస్తన్న, దానం చేసే తల్లులాల దానం ఉంటే ఇవని ఆగో కొంగు పట్టుకున్నది ఇంద్రవ్వంగా. ఇల్లు తిరిగి ఇంటి భిక్ష అడుగుతున్నదా, ఓ అవ్వలాలా చూడండి జనులాల అయ్యో
నా తల్లిదండ్రులు విడిది పెద్ద వరుసలు మోకాళ్ళ ముందటకైనయి మోసేతులు వెనుకకైనయి నా అవ్వయ్యతోటి చెప్పిందంటే నా కొడుకుని తిట్టి రాట కొట్టిందాట అని నా అవ్వయ్య గుండె వలిగి సత్తరో ఏమో నా తల్లితోటి ఈ మాట చెప్పననుకున్నది గాయత్రవాసి ఇంటికెళ్ళి వచ్చింది అమ్మాయిగా నేను పోతన్నా నా అత్తగారింటికి అన్నది గా తల్లి సుందరి దేవి బిడ్డాని కళ్ళ చూసేవో నాయనో కళ్ళ చూసేవో నాయనో బాబగారి అన్నా భగవతే నా బిడ్డ భగవతే నా బిడ్డ నా మీద కోపం నా బిడ్డ కోపం నా బిడ్డ ఒక్కసారన్నా వచ్చి మమ్మల్ని చూసి పొమ్మని ఇంతకు మాత్రం ఈయన బుద్ధుల జ్ఞానాన్ని చెప్పింది అల్లుడిని తీసుకొచ్చి అన్న బిడ్డను అల్లుడి చేతిలో పెట్టింది అగో గానాడు గాయత్రవాతి ఆ నేపల్ల మహారాజు ఏమనుకున్నాడు నా కొడుకు నా బిడ్డ మీద నా బిడ్డ పెళ్లి మీద పగబట్టిండు మా మీద పగబట్టిండు వాడు అత్తార మేడల్లోకి వెళ్ళిపోతే నా బిడ్డకు అంగరంగ వైభోగంగా లగ్నము చేసిన నా బిడ్డను నాలుగు చేతులు పెట్టి అప్పగింతలు చేస్తే నా అల్లు నెంబడి నా బిడ్డ వెళ్ళిపోతుంది నేను అల్లున బాగిన పడి నేను చావలేను నా అటువంటి నా బిడ్డను అత్తగారింటికి సాగదోలినాక నా అల్లుడు ఏనాటికన్నా ఓ మాట అంటాడో ఏమో మీ నాయన ఒప్పుకున్నాడు వరకట్నమేమిచ్చిండు 7 దక్కల్ల ఎండి 7 దక్కల్ల బంగారం ఎదురుకొల్ల కాడికి 7 లక్షల రూపాయలు ఇస్తానన్నోడు ఇయ్యలేదు నువ్వు ఏమి తెచ్చినా ఆడిదానివి అని చెప్పి నా బిడ్డని ఎన్ని మాటలు అంటాడో ఏమో అటువంటి భర్త అంటే భార్యకైనా బాధ అనిపిస్తుంది ఈ లోకం మీద గట్ల అత్తమామల పోరుకో భర్త పోరుకో బాధలు కాగలేక
అగో మందు దాగి సచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఉరిపెట్టుకొని సచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు, బాయిలబడి సచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా బిడ్డ గట్ల బాధలు రావద్దు, మాకు ఏమైనా మంచిదే, మాకు మా కొడుకు తోడి ఎన్ని కష్టాలు వచ్చినా మంచిదే, నా బిడ్డ సుఖంగా బతుకుతారు. ఇంతరన్న కట్నం నేను అప్ప చెప్పినొన్నే కావన్నాని అల్లుండి బిడ్డను తీసుకొచ్చి 2 పీటలు వేసి పీటల మీద కూర్చుండ పెట్టిండ్రు. రామ రామ అల్లుండు బిడ్డలు పీటల మీద కూర్చుండ పెట్టి నొచ్చికు బొట్టు పెట్టి అల్లుడికి తువాల కప్పిండు, అల్లుడికి దండం పెట్టిండు. ఇత్తరన్న వరకట్నం ఇస్తున్నానయ్యా అని 7 దక్కల్ల ఎన్ని 7 దక్కల్ల బంగారము 7 లక్షల రూపాయలు అల్లుని చేతుల్లో పోసి, అల్లుడా ఇంద్రసేన రాజా నా బిడ్డ బయలమయ్యా ఓ నాయనో, 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 కొత్త గుట్ట బిడ్డ గుట్ట ఓ నాయనో, కొత్త గుట్ట బిడ్డ గుట్ట ఓ నాయనో, బిడ్డలు దారు పోవు 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 ఓ నాయనో. అల్లుడా ఇంద్రసేన మహారాజా నా బిడ్డను మాటలకు, నా బిడ్డను నా కొడుకుని సేదన్న మాటన్నట్టయ్యేదుంటే తప్పు ఒప్పులు నాకు తల వచ్చిందంటారు నీ కానీ ఇక అల్లుడి కాళ్ళు మొక్కినాడు ఓ దేవుడో, అల్లుడి కాళ్ళు మొక్కినాడు ఓ దేవుడో. నా బిడ్డో నా బిడ్డ ఇంద్రావతి, నా బిడ్డ రాల కన్న బిడ్డ ఇంద్రావతి, అత్తగారి ఇంటికమ్మా నా బిడ్డ, వెళ్ళిపోతా ఉండవు నా బిడ్డ, మమ్మల మనిషి ఉండబోకే నా బిడ్డ, నిన్ను మనిషి మేము ఉండవు నా బిడ్డ, నా బిడ్డ ఇంద్రావతి. మీ అన్న నిన్ను ఏ మాట అన్నా పట్టుకోకు బిడ్డ, ఈ అవ్వయ్య ఉన్నంత సేపు నీకు బలం ఉంటది బిడ్డ. ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మా అవ్వయ్య ఉన్న రాని మా ఇంటికి నువ్వు రాయ బిడ్డ, నిన్ను మేము మనిషి ఉండలే అవ్వా. ఇవాళ నా ఇల్లు చిన్న వచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావు బిడ్డ, ఇంకో బిడ్డ ఉన్నదా అని మమ్మల్ని బాబు అని పిలుస్తాడా అమ్మ అని పిలుస్తాడా, ఒక్క కొడుకైతే వాడు రంగుల మేడలకు వాడు వెళ్ళిపోయే. ఈ ఇంటి లోపల బిడ్డ లంకంతా ఈ ఇంట్లో మాకు దిక్కు దేవు ఎవరు లేరు నా బిడ్డ, దిక్కు దేవు ఎవరు లేరే నా బిడ్డ, ఓ బిడ్డ ఇంద్రావతి దేవి నువ్వు ఎన్నడూ రాకున్నా గాని ఇక మేము చచ్చిన నాడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని దానం చేసి పోయే బిడ్డ ఇంద్రావతి అత్తగారి ఇంటికాడ పైరామే బిడ్డ, పైరాము బిడ్డ, కొండవల్ల పేరు ధరించరాదే నా బిడ్డ, పేరు కింద పెట్టబోకే నా బిడ్డ, పేరు కింద పెట్టబోకే నా బిడ్డ, బిడ్డ ఇంద్రావతి దేవి అగో మమ్మల మనిషి ఉండకు బిడ్డ అని బిడ్డను తీసి అల్లు చేతుల్లో పెట్టి అగో అప్పగింతలు వేసి బిడ్డ పైలమన్నారు. నీకు అత్త లేడు మామ లేడు, అగో పాలోళ్ళు ఉంటారు బిడ్డ, పంపోళ్ళు ఉంటారు బిడ్డ, అంతటా తలల్ల నానిపోలే ఉండు. కొత్త వాళ్ళ పేరు ఉద్ధరించు, కొన్న వాళ్ళ పేరు ఉద్ధరించు నా బిడ్డ ఇంద్రావతి దేవి. అగో నీ భర్తకు కోపం వచ్చిన్నాడు, శైలే వట్టి దెబ్బ కొట్టిన్నాడు. తెలిసిన ఆడోళ్ళు అయితే ఏమి చేస్తారు, భర్తకు కోపం వచ్చి చెయ్యెత్తి దెబ్బ కొట్టంగా తెలిసిన ఆడోళ్ళు అయితే ఏమి చేస్తారు, 2 చేతులు జోడించి భర్తకు దండం పెడతారు. నాదా నేను ఏమి తప్పు చేసిన, ఏ లంగతనం చేసిన, ఏ దొంగతనం చేసిన, నన్నెందుకు కొడతావు నాదా అని భర్తకు దండం పెట్టి భర్త కాళ్ళు పట్టుకున్నట్టు అయ్యేదుంటే
వాడు చెట్టంత మగోడు గాని శైలాలకేసుకొని పోతాడు గాని శైలే బట్టి దెబ్బ కొట్టుటానికి ఏ మగోనికి ధైర్యము రాదు. కానీ ఈ కాలపు ఆడోళ్ళున్నారు బిడ్డో బిడ్డో. మొగడు ఏందే పెళ్ళం అంటే ఏద్రప్పాడు కావంటారు. అగో లోకం పలగాకులైపోయిండ్రు. కంప్యూటర్ కాలం అయిపోయింది. మొగని విలువ లేకుండా అయింది. ఈ సీరియల్ పాడబడ సీరియల్ కార్తీక దీపమాట. ఆడు కార్తీక్ గాడాట దీపమ్మ నిలిచిపెట్టిండాట. డాక్టర్ అమ్మను పట్టిండాట. ఆ బిడ్డో కాడ ఈ బిడ్డో కాడ. మరి కార్తీకుడు దీపమ్మ కలిసేది ఎప్పుడో, ఈ లోకం మారేది ఎప్పుడో. ఇక అన్ను కలవరు లోకం మారని బిడ్డ. కార్తీక్ గాని పెళ్ళమా ఆ కార్తీక్ గాని తమ్ముని పెళ్ళం ఎన్నడో నీళ్లు పోసుకున్నారట. 5 ఏళ్ళకు 5 ఏళ్ళ 5 ఏళ్ళ బట్టి ఎట్లుంటారో తెలియదు. అయ్యా ప్రొడ్యూసరో డైరెక్టరో నీకు యూట్యూబ్ ద్వారా చెప్పుతున్నాము. చెప్పిన వాళ్ళు ఇతరాలు మొగల కలుపు లోకాన్ని మా కథ అయినట్టు చేయి పంచరు. మీ సీరియల్ చేయబట్టి మా ఒగ్గు కథలే అడుగు పట్టిపోతున్నాయి, మరుగున పడిపోతున్నాయి. ఆదరించేటోళ్ళే వాళ్ళేరు, అర్థం చేసుకునేటోళ్ళే వాళ్ళేరు. ఆనాడు ఇంద్రావతి దేవి నా ఇన్నాయిగా నేను పోతన్నా, ఓ అవ్వాయిగా నేను పోతన్నా. అగో అన్నగాడు బుక్కడ అన్నం పెట్టన్నాడు. అట్టేడు పుల్లతోటి మతురావు చేస్తే నా భర్తను తీసుకొని కర్రెట్ల కంచునాగ బండి కట్టుకొని వచ్చి మా ఇంటికి తీసుకుపోయి నేను దాదుకుంటానే. అవ్వ లోకం మీద కొడుకులు లేని అవ్వయ్యలు ఉంటే బిడ్డలింటి కాడ బతుకునోళ్ళు లేరా, బిడ్డలింటి కాడ చచ్చినోళ్ళు లేరా. అవ్వ మీరు ఏం రంది పెట్టుకోకుండా అని ఆగో తల్లిదండ్రికి మాట చెప్పింది. ఆ కన్న విండో తల్లిదండ్రికి మాట చెప్పింది. భర్తతోటి బయలుదేరింది. ఓ అవ్వలార నేను పోతున్నాను అన్నది. కొమటారు గొంతులారా, వడ్లవారి సెలికత్తెలారా, గొల్లవారి గొంతులారా నేను పోతున్నామా అవ్వయ్య భైరవు. ఏదన్నా ఆపద వచ్చినట్టు అయ్యేదుంటే మీరన్నా నాకు మధురావు అయ్యిండ్రి అన్నదా. అందరికి దండం పెట్టుకుంటా భర్త ఎంబడి ఇంద్రావతి దేవి ఓరి నిమ్మ ఊస నిమ్మగాసనా పండు ఎవరి వాళ్ళయో పక్షి వాళ్ళయో వాళ్ళు పోత ఉన్నారో వాళ్ళు వచ్చే తవ్వాలోనా చంద్రశేల పట్నం వద్దడో అని ఉళ్ళే కలిగి ఉన్నదో అద్దాల మేడగచ్చనా మదనావయారి మదనావయారి అమాస ఎన్నడన్నది
అన్నది ఉన్నావు ఎన్నడన్నదో